హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అయితే ఈజీగా కుక్కర్లో మష్రూమ్ పలావ్ని అయితే చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మనం అన్ని రకాల పలావ్స్ ట్రై చేసాం కదా, సో అందుకని మష్రూమ్ ఒకటి ఉండిపోయింది కదా, సో మష్రూమ్ పలావ్ని కూడా ఇవాళ చేసి చూపించేస్తున్నాను. ఎన్నిసార్లు చేసినా సేమ్ టేస్ట్ వచ్చేలాగా పక్కా కొలతలతో మంచిగా కుదిరేలా చూపిస్తాను, వచ్చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఒక కుక్కర్ని తీసుకోండి. సో మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి కుక్కర్ని తీసుకోండి. సో ఇందులో అయితే నేను ఆయిల్ని అయితే కంప్లీట్గా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను, 2 స్పూన్స్ వరకు. సో మీకు కన్వీనియంట్గా అయితే 1 స్పూన్ గీ అండ్ 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులో ఎందుకు హోల్ స్పైసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను, చాలా తక్కువగా యాడ్ చేసుకుంటున్నాను. 3 పచ్చిమిరపకాయలు చీలుకలు అండ్ అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు తరుగును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయలు ఏంటంటే ట్రాన్స్పరెంట్గా వచ్చేయాలన్నమాట. సో ఈ విధంగా ఉల్లిపాయలు కూడా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకే నేను 2 మీడియం సైజ్ టొమాటోలను అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసుకొని టొమాటోలు అనేవి బాగా మగ్గిపోయేలాగా ఉండాలి. మగ్గడానికి ఏం చేయాలి, మనం ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాము. సో ఈ టమాటాలు మగ్గేలోపు ఇంకొక ప్రాసెస్ చూసేద్దాము. సో ఒక గిన్నెలోకి అయితే నేను చేసే క్వాంటిటీ ఏంటంటే 1 గ్లాస్ బియ్యానికి అనమాట. సో 1 గ్లాసు బియ్యము గిన్నెలో తీసుకొని కడిగేసి నానబెట్టేసుకుంటున్నాను పక్కన. మీరు పెద్ద ప్రాసెస్ ఏం చేయనవసరం లేదు, ఇలాగా ఫ్రై అయ్యేటప్పుడు లోపు చేసేస్తే సరిపోద్ది. సో ఇప్పుడు ఈ టొమాటోస్లో ఏంటంటే బాగా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి నేను 1 కప్పు వరకు మష్రూమ్స్ని, నేనైతే బటన్ మష్రూమ్స్ తీసుకున్నాను. సో ఇవైతే యాడ్ చేస్తున్నాను, మంచిగా కట్ చేసుకొని. ఇందులో 1 స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే 1/2 స్పూన్ వరకు గరం మసాలా అండ్ 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడిని అయితే యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే లాస్ట్ గరం మసాలా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిపి పెట్టేసుకోవాలన్నమాట. ఆలోపు ఏంటంటే ఒక 1/2 కప్ వరకు పెరిగిని లమ్స్ లేకుండా కిలకొట్టుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ఈ మసాలాను మొత్తం కూడా ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి, పచ్చివాసన ఏమి ఉండకూడదు కాబట్టి కారంలో. సో ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి చిలుకున్న పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగును యాడ్ చేసేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఎలా ఉండాలంటే ఆయిల్ పైకి తేలిపోవాలన్నమాట. సో ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలిపోయింది కదా, ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎలా అయితే మష్రూమ్స్ అనేవి కొంచెం బాగా వేగినట్టు అనమాట. సో మొత్తం ఒక్కసారి బాగా కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ వరకు పక్కన వదిలేసాను. 2 మినిట్స్ తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేయాలి. సో ఇవంతా వేసేసిన తర్వాత అటు ఇటు కూడా బాగా కలుపుకోవాలి, ఆ మెతుకులో ఉన్న చెమ్మంతా ఆరిపోయే వరకు. సో చూసారా మెతుకులోని చెమ్మ ఎలా ఆరిపోతుందో. సో మెతుకు విరక్కుండా చూసుకోవాలి. సో ఈ టైంలో ఏంటంటే 1 గ్లాస్ బియ్యానికి నేనైతే 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోని ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని, ఉప్పు సరిపోకపోతే ఉప్పును కూడా ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి, ఉప్పు సరిపడా ఉందా లేదా అని చూసి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని ఇప్పుడైతే 2 విజిల్స్ హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వేయించాలి. 2 విజిల్స్ తర్వాత చూసారా ఎంత పొడి పొడిగా పలావ్ అనేది మంచి కన్సిస్టెన్సీలో ఉంది కదా. సో దీన్ని సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.